పార్టీ బలోపేతం అవుతుంది. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్కి రోడ్ ఎక్కుతుంది. పాదయాత్ర చేసిన ఆశ్చర్యం అవసరం లేదు. రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కాంగ్రెస్ నేత మీద కాంగ్రెసే మట్టి పోసుకుంది. సో ఇప్పుడు అదే పేరు మీద హరీష్ రావు పక్కన పడేస్తారు, కేటీఆర్ని పక్కన పడేస్తారు, కవితను రోడ్డు మీద తీస్తారు. లిక్కర్ స్కామ్ అన్నీ ఇప్పుడు ఈ న్యూస్ వరకే. సెప్టెంబర్లో లిక్కర్ స్కామ్ స్టోరీనే ఉండదు. సెప్టెంబర్కి వచ్చేసరికి ఆమె రోడ్ ఎక్కుతుంది. పాదయాత్ర అది ఇది అని మొదలు పెడితే అక్టోబర్ నవంబర్లో, ఎలాగో చలికాలం, అక్టోబర్ నవంబర్లో ఆమె మంచి ముహూర్తం చూసుకొని పాదయాత్ర చేసిందంటే కథం. ఇక నెక్స్ట్ సీఎం కవితే. కేటీఆర్కి అంత సినిమా లేదు, కేటీఆర్కి అంత ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆయన హోదా అనుభవించేసిండు. ఎప్పటికైనా అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, అన్న చూసుకుంటాడు, ఆమెనే సీఎం. ఇది పరిస్థితి నడుస్తుంది. కానీ ఆమెకి ఈరోజు గుడ్ న్యూస్ వినబోతున్నాం. అందరూ కార్యకర్తలు సంబరాల్లో ఉన్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో నెక్స్ట్ బాణాసంచాలు రెడీ చేస్తున్నారు. కానీ బెయిల్ ఈ రోజు రాదు, ఈ వారంలో వస్తుంది. ఏ రోజైనా అవ్వచ్చు. కేటీఆర్ రక్షాబంధన్ గిఫ్ట్ అనుకోవచ్చు. సో ఇది పరిస్థితి. ఇక్కడ వేణుస్వామి అయిపోయిండు, కవిత అయిపోయింది. నెక్స్ట్ ఇక బీసీ సంగతి ఏంది? బీసీ కమిషన్ లో పెడితే ఎవరికి నెల 30 అసలు బీసీ కమిషన్ ఉంది అంటే పేరుకుందండి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే తరతరాలుగా ఎవరికయ్యా ఏ రిజర్వేషన్కయ్యా అన్యాయం జరుగుతుందంటే అది బీసీలకి. అది ఫీజు రియంబర్స్మెంట్ల విషయం కావచ్చు, చట్టసభల విషయం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏ విషయమైనా అన్యాయం జరిగేది మాత్రం బీసీకే. ప్రతి ఒక్కడు వస్తాడు బీసీ అంటారు, రాజకీయం చేస్తారు, వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ నిజమైన అసలు బీసీ సోదరులను అన్యాయం చేసి వాళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లేదు. సో మరి ఏంది ఎవరికంట ఇప్పుడు బీసీ కమిషన్? కాంగ్రెస్ అంటే మొత్తం రెడ్డిల పాలైపోయింది, గత ప్రభుత్వం అంతా వెలవలే. మళ్ళీ ఇప్పుడు బీసీల కోసం ఎవరు? మరి బీసీల కోసం ఎవరికి? ఈ నెల 31న ముగియనున్న ప్రస్తుత బాడీ గడువు కొత్త పాలక నీల మధుకి ఇస్తారంటారా? ఆల్రెడీ ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయనకి మొన్న ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే మెదక్లో ఇద్దరు పెట్టుబడిదారులే కొట్లాడారు. కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి ఇద్దరు పొత్తులో ఉన్న వాళ్ళు, ఇద్దరు పార్ట్నర్సే కొట్టుకున్నారు. రామిరెడ్డి ఉన్నాడు కదా మెదక్ ఎంపీ అదే కంటెస్టెంట్, ఆయన నీలమధు పార్ట్నర్స్. ఈయన గురువు గారు, ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన శిష్యుడు. ఈయనకి ఫండింగ్ ఆయన దగ్గర నుంచి వచ్చేది. ఇద్దరు కలిసే పోటీ పడ్డారు. అయితే నువ్వైనా ఇద్దరికి రాలే. రఘునందన్ రావు గెలిచేసిండు. సిద్దిపేట కొట్టింది. సిద్దిపేటలో బీఆర్ఎస్ ఒక గేమ్ ఆడింది. సిద్దిపేటలో ఓట్లన్నీ చెక్ చేసుకుంది బిఫోర్ నైట్. అవుట్ రైట్ గుద్దేసేంద్ర బాయ్ బీజేపీకి అని చెప్పింది. ఆ బీజేపీకి సిద్దిపేట ఓట్లు బతికించింది రఘునందన్ రావు. సేమ్ టైం కొట్లాడాడు, రెస్పాండ్ అవుతాడు, అంత బాగుంటుంది. రఘునందన్ రావు స్టైల్ బాగుంటుంది. రేపు పొద్దున్న ఆయనకి బీజేపీ అధ్యక్ష పదవి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ బీసీకి వచ్చేసరికి నీలమధుకి ఇవ్వచ్చు ఒక ఆలోచన ఉంటే, కాకపోతే అంత న్యాయం చేయలేడు. ఎందుకంటే నెగిటివ్ అయిపోతారు. బీసీ కమిషన్ ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, కావాలని చెప్పేసి మంట పెడుతున్నారు బీసీల మధ్యలో. బీసీలు అని మాట్లాడుతున్నారు. కానీ బీసీలు ఎందుకు చెప్తున్నారు అంటే మినిస్టర్ పదవుల కోసమే మీటింగ్లు పెడుతున్నారు. నిజంగా బీసీ మీటింగ్ పెట్టాలనుకుంటే ధర్నా చౌక్ పెట్టాలి. తాజకృష్ణలో కూడా పెట్టాడు. అంటే మీరు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? మేము పొటెన్షియల్ మా దగ్గర ఫుల్ ఉన్నాయి, మేము 5 స్టార్ హోటళ్ళల్లో మీటింగులు పెట్టగలమని ప్రూవ్ చేస్తున్నారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. మరి బీసీలలో డబ్బులు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనే కదా, అంటే వెనకపడిన తరగతులు. వెనకపడిన వాడు వచ్చి 5 స్టార్ హోటల్లో తింటే అభ్యంతరం ఏం లేదు. కానీ నీ కొట్లాట 5 స్టార్ హోటల్లో చేస్తే ఎట్లా? నీ కొట్లాట నడి రోడ్డు మీద చేయి, నలుగురు పోయే తొవ్వలో చేయి నీ కొట్లాట. ఇంకోటి నాకు ఇది గుర్తొచ్చింది, అతి త్వరలో బీసీ అందరు ఏకమయ్యి, బీసీ పెద్దలు, బీసీలు అందరూ అంటలేను, బీసీలో ఉన్న బీదోళ్ళు కాదు, బీసీలో ఉన్న పెద్దలు అందరు ఏకమయ్యి ఒక కొత్త పార్టీ పెట్టబోతురంట. అందులో ఎక్కువ ఒక వర్గంకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఫామ్ అవ్వాలని చెప్పి వాళ్ళొకరు. అండ్ మునూరు కాపు కావచ్చు, ముదిరాజు మెయిన్. సో వీళ్ళందరూ కలిసి పార్టీ పెట్టాలని డిసైడ్ అయిపోయినారు. అండ్ నాకు తెలిసినటువంటి సమాచారం వరకు అతి త్వరలో తీన్మార్ మల్లన్న కూడా, అంటే మరి ఇది కరెక్టా రాంగా నాకు తెలియదు, నాకు వచ్చినటువంటి సమాచారం వరకు తీన్మార్ మల్లన్న దీనికి ఒక లీడర్షిప్ పార్టీని బలపరుస్తూ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ రాజీనామా చేసి పార్టీ పెట్టబోతున్నాడు. వీళ్ళందరూ కలిసి ఒక సరికొత్త పార్టీతో, బీసీ పార్టీతో ముందరికి రాబోతారని చెప్పి సమాచారం. అది ఇప్పటి నుంచి చెప్తారు, ఎప్పటి నుంచో ఉంది అది, అట్లాంటివి జరగవు. ఇటు వచ్చేసరికి గౌడ సామాజిక వర్గానికి నిన్న తీవ్ర అన్యాయం జరిగింది ఆదివారం రోజు. సర్దార్ పాపన్న విగ్రహానికి గత సంవత్సరం రేవంత్ రెడ్డి వెళ్ళి విగ్రహానికి పూలమాలేసి గౌళ్ళు అంతా ఇంత అని చెప్పి ఇది చేశాడు. కట్ చేస్తే నిన్న సర్దార్ పాపన్న విగ్రహానికి
పోలే ముఖ్యమంత్రి సాయంత్రం రాజుల ఆంధ్రాకి, అది కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి పెద్దలు, రాజులు, పూజ్యులు. రాజులు గొప్పవాళ్ళే, రాజులు మంచోళ్ళే, వాళ్ళ మీద నాకు వ్యతిరేకత లేదు. కాకపోతే ఇక్కడ ఎవరిది చేయాల్సింది ఈ రోజు నా తెలంగాణ వాళ్ళ కోసం వదిలేసి, నా బర్త్డే అయితే నన్ను విష్ చేయకుండా పక్కింటోడికి వెళ్ళారు, రేపు నీ పెళ్లి రోజు ఉంది కదా అని మాట్లాడినట్టు ఉంది. రాజులకి మీటింగ్ పెట్టిన అంటే ముఖ్యమంత్రికి బీసీలు అంటే లెక్క లేదా, ప్రేమ లేదా, గౌడ్ సామాజిక వర్గం అంటే ప్రేమ లేదా? డేట్ ఇచ్చి రేవంత్ రెడ్డి వస్తుండని అందరికి చెప్పి ఆయన ఇక్కడ రాకుండా అక్కడ సన్మానించుకున్నాడు పోయి. ఇప్పుడు ఈయన సన్మానాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎవరితోటి? ఆయన ఎవరండి, గురూజీ ఉందన్న పేరు సేమ్ అట్లనే ఉందని చెప్పి ఫోటో మ్యాచ్ చేసి ఆయన పేరు నిత్యానంద సింహాసనం పైన నవ్వు రేవంత్ రెడ్డి పైన వీళ్ళు కండవాగా పేరు ఒక టోపీ పెట్టిరు. చూస్తే వీళ్ళిద్దరు అట్లనే ఉన్నారు అని చెప్పి. గౌళ్ళ దగ్గరికి వెళ్తే ఈయన గౌళ్ళకి భజన చేయాలి, రాజులు దాని దగ్గరికి వెళ్తే రాజులు ఈయనకి భజన చేస్తారు. ఏది నాకు హ్యాపీ అనిపిస్తుంది, నాకు ఏది ఫ్రూట్ఫుల్, నేను దేనికి హ్యాపీ ఫీల్ అవుతాను? అట్లా కాదండి, తెలంగాణోడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణోడు, ఓకే. అందులో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది గవర్నమెంట్ తరపున, గౌడ సామాజిక వర్గం. ఆయన మామూలు వ్యక్తి కాదు. అవును, మామూలు వ్యక్తి కాదు. ఏ జిల్లాకి వెళ్ళినా విగ్రహాలు ఉంటాయి. అంత గొప్ప యోధుడు, ధీరుడు. అందులో గౌడ సామాజిక వర్గం నుంచి నిజంగా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన అంత గట్టిగా ఫైట్ చేసిండు. అటువంటి వ్యక్తి కార్యక్రమం గవర్నమెంట్ కల్పించి, గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి చేసినట్టు. గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి ఉండాలి కదా, మరి ముఖ్యమంత్రి పోకపోవడం ఏందండి? మరి పొన్నం ప్రభాకర్ అడగాలి కదా. మరి పోతే నేను ఆయన పొగడాలి, ఇక్కడ పోతే ఈయన నన్ను పొగుడతారు. ఏది బెటర్? ఏది నేను ఆయన్ని పొగడం కానీ ఈయన నన్ను పొగడం అహంకారం కదా. గతంలో కేసీఆర్ ని అదే తిట్టుకున్నాం, మరి ఆయన ఎక్కడికి వస్తలేడు, ఫామ్ హౌస్ లో కూర్చొని ఏం చేస్తలేడు అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యక్తి. మరి ఇప్పుడు ఆయన మాటలు ఏమైనాయి? అహంకారమే ఇక్కడ. ఎంత దౌర్భాగ్యం అంటే బీసీలు అంటే లెక్క లేకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి. అందులో నిన్న మీ అందరికి కూడా తెలుసు, ఈయన ఇక్కడికి రాకుండా ఆంధ్రాకి సంబంధించినటువంటి రాజుల సన్మాన సభకు పోయిండు. ఈయన పోయాడ పొగడించుకొని, ఒక కండవాగా అప్పించుకొని, ఒక మంచి వీరతిలకం ఇట్లా దిద్దించుకొని, ఒక టోపీ పెట్టుకొని అందరు తిట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డిని. అందరు మనకు గొప్పనే, ఆయనకు సన్మానం చేసిరు, మనకు గొప్పనే. కానీ ఇది టైం కాదు. లేదా ఇక్కడికి వచ్చిన అక్కడికి పోవాలి కదా. ఇది డుమ్మా కొట్టి ఇక్కడికి వస్తాను మనిషి రాకుండా, ఇక్కడికి వస్తా అని చెప్పి రాకుండా అక్కడ కూడా అని ఏ రకంగా చూడొచ్చు దీన్ని? ఇక్కడ చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు బీసీకి సంబంధించి, చాలా మంది కాంపిటీషన్ ఉన్నారు. ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకి కోపం, అంటే కోపం కాదు, ఇక రోడ్ ఎక్కుతారు, వాళ్ళకి ఎక్కిస్తే వీళ్ళకి ఎక్కిస్తామని. సో దీన్ని బేరం పెడతారు. అంటే బీసీ కమిషన్కి ఫండ్ ఎక్కువ ఇవ్వాలి యాక్చువల్గా. మొన్న ఒక పెద్ద లీడరు, ఏపీ లీడరు మాట్లాడుతా పోండే బట్టి దగ్గరికి వెళ్ళి గట్టి కూర్చోండి, బట్టి ఒక 1000 కోట్లు ఇమ్మనండి ఒక కార్పొరేషన్కి. అన్ని ఫైనాన్స్ కార్పొరేషన్లే. ఈ ఫైనాన్స్ కార్పొరేషన్స్కి ఫండ్ వస్తే ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకి లోన్లు ఇస్తారు, ₹1 కోటి వరకు సబ్సిడీ లోన్స్ ఇస్తారు. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, గవర్నమెంట్ వెహికల్స్ ఇస్తుంది, ట్రాక్టర్లు ఇస్తుంది, కార్లు ఇస్తుంది, వ్యవసాయం పని ఇస్తుంది, రకరకాల ఇస్తుంది. దీనికి శాంక్షన్ అవుతాయి, పెట్రోల్ బంకులు శాంక్షన్ అవుతాయి, ఈ కార్పొరేషన్లకి రకరకాల షేర్స్ వస్తాయి. నిజంగానే ఇస్తే బీసీలో ఉన్నటువంటి అసలైన పేదవాళ్ళు ఎందుకు బాగుపడతలేరు? కొట్టేస్తాం కదా, అదే వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం. నిబద్ధత లేదు వీళ్ళకి, అంత న్యాయం చేసే ఆలోచన లేదు. వీళ్ళు ఓన్లీ ఫస్ట్ బేరం పెడతారు. ఈ బీసీ కమిషన్ అయితే బేరం నడుస్తుంది. ఎంతకి 50, 100, 20, 30, 10, మినిమం 5తో స్టార్ట్ అవుతుంది. 5 కోట్ల 10 కోట్ల. ఇది ఎట్లయితే క్యాబినెట్ ర్యాంకు, ఒక వెహికల్, ఒక గన్మెన్, వాళ్ళకి ఒక ఆఫీసు, వాళ్ళ సెటప్, వాళ్ళ కథంతా వేరు ఉంటుంది. సో ఈ దర్జా అనుభవించాలి అంటే ఆల్రెడీ మనోళ్ళు మనకి సాక్రిఫైస్ చేశారు, సీట్లు సాక్రిఫైస్ చేశారు, లేదంటే మనతో తోడుగా ఉన్నారు, మన ఎన్నికలకు ప్రచారం చేశారు అనుకున్న వాళ్ళందరికీ లాస్ట్ విడతలో ఇచ్చేశారు కమిషన్స్. బీసీ ఎస్సీ ఎస్టీ కమిషను, ఫిషరీ కమిషను, వైశ్య కార్పొరేషను, ఇలా కార్పొరేషన్లు పెట్టారు, ఇచ్చేశారు. ఇప్పుడు బీసీ అనేది చాలా పెద్దది. దీంట్లో రేషియో ప్రకారం వీళ్ళకి ఒక 5,000 కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చినా కూడా తక్కువే. సో అంత ఫండ్ ఇచ్చే కమిషన్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా బేరం పెడతారు. ఎవడు పైసలు పెట్టి కొనుక్కుంటాడో వాడికే దక్కే అవకాశాలు ఉంటాయి ఎక్కువ. అంటే ఆఫ్ ది రికార్డ్ మనం ఇది ఇంత పబ్లిక్గా ఇది అమ్ముకునే సీటు అని మనం చెప్పకూడదు. కానీ ఇక్కడ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ రాజ్యాంగం. కాంగ్రెస్ రాజ్యాంగం ఏముంటుందో ఒక మెనూ కార్డు ఇస్తుంది. నీకు వెజిటేబుల్ సూప్ అయితే ₹100, నాన్ వెజిటేరియన్ సూప్ అయితే ₹200. దేని రేటు దానిదే. కోడి మసాలాని, కూరకి కూర మసాలా అని అన్నట్టు దీన్ని బేరం పెడతారు, అమ్ముతారు. ఇది కాంగ్రెస్ మెనూ కార్డు. ఇది ఈ కాంగ్రెస్ మెనూ కార్డులో కమిషన్స్లో కూడా సేల్స్ ఉన్నాయి. సో ఆ సేల్స్లో పోటీపడి కొనుక్కునేవాడు మగవాడు. అట్లుంది పరిస్థితి.
క్రీడలకు తెలంగాణ సెంటర్ పాయింట్, యంగ్ ఇండియా బ్రాండ్గా రాష్ట్రం. క్రీడా విభాగాలు, శిక్షణ సంస్థలు, స్పోర్ట్స్ వర్సిటీకి రాబోయే ఒలింపిక్స్లో పతాకాలే లక్ష్యం. అన్ని క్రీడలకు తగిన ప్రాధాన్యం దక్కాలి. ఫస్ట్ గవర్నమెంట్కి సంబంధించిన స్పోర్ట్స్ వాళ్ళకి షూస్ కూడా లేవు. రేకుల షెడ్లల్లో వాళ్ళు ఆ వసతులు కల్పియండి, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఇక్కడ పరిస్థితి చూడండి, కోరికలు తీరిస్తేనే సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్. లొంగుకుంటే మహిళలకు షూటింగ్ టైంలో ఇబ్బందులు. ఈ వ్యవహారంలో నిర్మాతలు, దర్శకులు సైతం. జస్టిస్ హేమా కమిటీ నివేదికను రిలీజ్ చేసిన కేరళ సర్కార్. ఇది అంటే జడ్జిలు తెలంగాణలో కూడా రావాలి ఇట్లాంటిది. తెలంగాణ ఎక్కడైనా అంతే. ఇండస్ట్రీ, ఇండియాలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఎట్లా అయిందంటే, ఆడపిల్ల కనిపిస్తే జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి హీరోయిన్ వరకు అదే, అమ్మాయిలకి రక్షణ లేదు. రెండోది అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ వరకు. వాళ్ళకి టాలెంట్ ఉండి యాక్టింగ్ చేయాలని కోరిక ఉండి నేను సాధించాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇట్లాంటి పనులు చేయాల్సిందే. అంత దిగజారుస్తున్నారు. వీళ్ళకి రకరకాల అప్లికేషన్. ముందు హీరోయిన్ లేని హీరోలను చూస్తామేమో మనం. ప్రొడ్యూసర్లకి 5 స్టార్ హోటల్స్ లో పెద్ద పెద్ద సూట్ రూమ్స్ ఉంటాయి. ఈవెన్ తెలంగాణలో కూడా ఈవెన్ పెద్ద టాప్ రేటెడ్ ప్రొడ్యూసర్స్ సూట్ రూమ్ అనగా నాకు ఏదో లీడర్ గుర్తొస్తాడు ఇప్పుడు. ఉన్నాయి. దాంట్లో మళ్ళీ వాళ్ళకి పర్మనెంట్ హీరోయిన్స్ ఉంటారు, పర్మనెంట్ ఆర్టిస్టులు ఉంటారు. అంటే నేను ఎవరిని పేరు పెట్టి అనట్లేదు, కానీ పర్మనెంట్ హీరోయిన్లు, పర్మనెంట్ ఆర్టిస్టులు, వాళ్ళని పెట్టి వీళ్ళు బిజినెస్ నడిపిస్తారు. అంటే ప్రాస్టిట్యూషన్ అనట్లేదు, కానీ ఒక రకమైన బిజినెస్. వీళ్ళు సినిమాలు కొన్ని డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు కూడా ఎరగా చూపించేది ఈ అమ్మాయిలే, ఈ హీరోయిన్లే, ఈ ఆర్టిస్టులే. వీళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళు అక్కడ రూములు మెయింటైన్ చేస్తారు. రకరకాల గందరగోళాలు అయితే జరుగుతాయి. ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఎవరితో ఎటు వెళ్తున్నాం అనే దారి తెన్నులు తెలియకుండా షూటింగ్ ఉంటేనే వాళ్ళకి ఆ రోజు హ్యాపీ, లేదు అంటే మిగతా రోజంతా నరకమే జరుగుతుంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా తాగుడు దగ్గర కూర్చోబెడతారు, తాగుతున్నాం పార్టీ చేసుకుందాం రా అంటారు, అదంటారు ఇదంటారు. వెళ్ళకపోతే నెక్స్ట్ నుంచి ఆమెను పిలవరు, షూటింగ్లకి పిలవరు. మహిళ అయితే చాలు, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ వరకు అక్కడ ఆ క్యాడర్స్ని బట్టి అక్కడక్కడ వాళ్ళ దగ్గర ఆడపిల్లలకి ఖచ్చితంగా ఈ కాస్టింగ్ కౌచ్ ఖచ్చితంగా ఉంది. అన్నట్లనే చావు బతుకుల్లో అన్నదమ్ములకు రాఖీ, ఆపై కన్నుమూసిన యువతి, ఆకతాయ వేధింపులతో పురుగుల మందు దాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన, చాలా బాధాకరం. ఆకతాయిల వేధింపులు, అత్యాచారాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. నేను అంటున్నా, ప్రతి ఒక్క ఆడపిల్లకి తిరగబడండి, అదే పురుగుల మంది వాడికి కలిపియండి. ఉంది పరిస్థితి. మొన్న ఎంపీ ఆయనకి ఇచ్చిరు, ఎంపీ ఎవరు ఒక నాయక్ ఉన్నాడు, ఆయనకి ఇచ్చిన తర్వాత మరీ దారుణంగా అయింది మహబూబాబాద్. ఎమ్మెల్యేల పరిస్థితి అంటే వదిలేసేయండి, మొత్తం గుడుంబ రాములు నాయక్ ఇచ్చారు, రాములు నాయక్ ఇచ్చారు ఎంపీ. ఆయనకి ఇచ్చిన కాడి నుంచి దారుణంగా తయారైంది పరిస్థితి. అది ఎందుకంటే ఆ ఎంపీ పట్టించుకోవట్లేదు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడు. అక్కడ లోకల్గా చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి, అక్కడ ఉన్న ఎక్సైజ్ వాళ్ళకి మనం కూడా రిపీటెడ్గా కంప్లైంట్ చేస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు. అంటే అక్కడ ఎమ్మెల్యేలకి వాళ్ళకి కుమ్మక్క అయిపోయింది. అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు ఎవరు అక్కడ లేరు, మహబూబాబాద్లో ఎవడు లేడు, అందరు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నారు. ఎమ్మెల్యే కావాలంటే అక్కడ లోకల్ లీడర్సే చూస్తారు తప్ప ఎమ్మెల్యేలు ఎవరు లేరు. ఎంపీ అయినా మా వాడు ఉంటాడని చెప్పేసి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన రాముల్ నాయక్ ఇస్తే, రాముల్ నాయక్ కాదు బలరాం నాయక్ ఇస్తే, బలరాం నాయక్ పట్టించుకోకుండా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాడు, నేనే పీసీసీ అధ్యక్షుని తిరుగుతున్నాడు తప్ప అక్కడ మహబూబాబాద్ని పట్టించుకోవట్లేదు. దీని మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. పొలిటికల్గా కూడా బాగా దుమారం. ఎందుకంటే ఖమ్మం జిల్లానేమో ఇద్దరు మినిస్టర్లు దత్తత తీసుకున్నారు. ఒకటి బట్టి గారు అయితే, ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పక్కనే ఉంటుంది చిన్న, ఇదంతా ఉమ్మడి ఖమ్మం జిల్లానే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహబూబాబాద్కి తీవ్ర అన్యాయం జరుగుతుంది. అక్కడ తండాల్లో దారుణంగా ఉంది పరిస్థితి, మొన్న కూడా చదువుకున్నాం. తర్వాత బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఆ విషయాల్లో జాబ్స్ లేవు. మెయిన్గా ఆకతాయిలు ఎందుకు తయారవుతున్నారంటే ఉద్యోగాల అవకాశాలు లేవు, చదువు లేదు, ఎవరికి గురుకులాలు కానీ స్కూల్స్ కానీ వాళ్ళకి సంబంధించిన వసతులు కానీ ఏది లేదు. అక్కడ ఎవడు క్వశ్చన్ చేయడు, మీరు వెళ్ళరు నేను వెళ్ళను, ఎందుకంటే ఇక్కడ నుంచొని మనం మాట్లాడడానికి సఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి. అక్కడికి వెళ్తే కొండలు, ఇల్లందు, కొత్తగూడెం ఈ ఏరియాస్లోకి వచ్చేసరికి మహబూబాద్ బార్డర్ అంతా మొత్తం నక్సల్స్ ఏరియా. ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత ఏరియా, ఇప్పుడు మొత్తము ఈ తండాస్ ఉన్నాయి. ఈ తండాలకు సంబంధించి మొత్తం అందరూ రోడ్డు మీద ఉన్న పరిస్థితి. ఎవరికి రక్షణ లేదు, ఎవరికి ఎలాంటి ఇది లేదు. మార్కెట్ వాల్యూస్ పై థర్డ్ పార్టీ స్టడీ, ఆ నివేదిక తర్వాతే రివిజన్ పై తుది నిర్ణయం. రియల్ విలువలపై ఏజెన్సీ అధ్యయనం. జూలైలోనే రిపోర్ట్ అందజేసిన అధికారులు. క్రాస్ చెక్ తర్వాతనే సర్కార్ డెసిషన్. 25న సబ్ రిజిస్టర్ల ఆఫీసర్లతో సమావేశం. ఆ థర్డ్ పార్టీ కూడా మేనేజబులే. ఇక్కడ అన్నీ అంతే. చంపై సోరెన్ ఎన్డీఏ ఫ్యామిలీకి స్వాగతం. మీరు అప్పుడు ఇప్పుడు పులిలాగే ఉన్నారు, మీరు ఎప్పటికీ అలాగే ఉండాలి. ఎక్స్లో కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఘీ. త్వరలో ధరణి సమస్యలకు చరమ గీతం. ఎన్ని త్వరలో ఇది ఓ స్త్రీ రేపురా కథ అయిపోయింది.
15 లక్షల మంది రోడ్డు మీద పడ్డారు, తిరుగుతూ ఉన్నారు సిసిఎల్ఏ చుట్టూ. ఇంకెప్పుడండి సవరణలు చేసేది? హైడ్రాకు సీఎం ఫ్రీ హ్యాండ్, కూల్చివేతలపై ఆఫీసర్ల నుంచి వివరాలు, దానం నాగేందర్ మీద కేసు పైన చర్చ, హైడ్రా డెసిషన్స్ కు ముఖ్యమంత్రి సపోర్ట్. అండ్ అప్పుడే మిగతా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి చుట్టూ అందరు తిరుగుతున్నారంట. ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి కోటరీ ఒకటి ఉంది, ఒక 30 మందితో. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఎలాంటి ఒత్తిళ్లు లొంగవద్దని అధికారులకు సీఎం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని, అందుకే హైడ్రా దూకుడుగా పనిచేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి వీళ్ళందరూ భయపడి ఎవరి దగ్గర కురకాలే? ముఖ్యమంత్రి దగ్గరికి. షాడో సీఎంస్ ఉన్నారు, ఒక 2-3 షాడో సీఎంలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు కూడా పాపం వాళ్ళు కార్పొరేట్స్, వాళ్ళు చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, వాళ్ళందరూ వాళ్ళ పనులు వదిలేసుకొని పాపం సీఎం కి హెల్ప్ చేస్తున్నారంట. మొన్న సీఎం చెప్పిండు. సో అది పరిస్థితి. వాళ్ళ కార్పొరేట్ కంపెనీలు మా తమ్ముళ్ళు వ్యాపారాలు చేసుకోవద్దని ఏడుస్తున్నాడు. అంటే మా మీద ఎందుకు ఏడుస్తున్నారు? దీంట్లో ఆంధ్రజ్యోతిలో ఇచ్చాడు, ఇక్కడ మీరు చూడొచ్చు. అందరు కూడా ఏదబ్బా, ఇగో హైడ్రాను ఆపేదెలా, గండిపేటలో కూల్చివేతతో ప్రముఖుల్లో గుబులు, దూకుడును ఆపేందుకు ఉన్నత స్థాయి చర్చలు, మంత్రులు అధికారుల వద్దకు అక్రమార్కులు, సిఎస్తో కమిషనర్ ఏవి రంగనాథ్ భేటీ, జలాశయాల్లో కూల్చివేత వివరాల సమర్పణ, 1-2 రోజుల్లో 2వ విడత ఆపరేషన్, 111 జీవోలో చెరువులన్నీ కబ్జా పెట్టి ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. అందులో ఈ మహేందర్ రెడ్డి ఒకడు ఎమ్మెల్సీ, ఇప్పుడు ప్రభుత్వ విప్పు పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఫామ్ హౌస్ కూడా ఆనుకొని చెరువు ఉంటుంది, చెరువుని కబ్జా పెట్టి కట్టుకున్నారు. సో అందరిని ఈక్వల్గా డ్యామేజ్ చేసేది ఉంటాయి. సో వీళ్ళందరూ ఇప్పుడు ఉరుకుతురంట అక్కడికే, ఎట్లా ఆపాలి? హైడ్రా వ్యవస్థ చేయడానికి, డిజైన్ చేయడానికి మెయిన్ కారణం ఆమ్రపాలి ఆలోచన. ఇది ఆమ్రపాలి ఇనిషియేట్ తీసుకొని రంగనాథ్ లాంటి సిన్సియర్ ఆఫీసర్కి ఇచ్చింది. ఇక్కడ సీఎం చేసిండు ఏదో అద్భుతం జరుగుతుంది అని దానికి లేదు. దీన్ని ఆమె డిజైన్ చేసింది, ఆమె డిజైన్ని ఈయన ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఇక్కడ సీఎంకి మంచి మార్కులు ఇవ్వడానికి ఏం ఛాన్సెస్ లేవు. ఆయనను తీసుకొచ్చి జిహెచ్ఎంసీ ఎట్లయితే కమిషనర్ చేశారో అదే టైంలో ఆవిడకి ఉన్న ఆలోచన ఏంటంటే ఎందుకు చెరువులు కబ్జా గురైనాయి. ఈవెన్ హైదరాబాద్ ఒక్కటి కాదు, వరంగల్లో కబ్జా గురైనాయి కొన్ని 100 కుంటలు. మొన్న బక్కా జెట్సన్ కూడా వరంగల్లో ఎన్ని కుంటలు ఉన్నాయో నేను లెక్క తీసి మొత్తం మ్యాప్ ఇచ్చినా, నేను ప్రతిదీ లెక్క పెట్టి చెప్పినా అన్నారు. ఆ చెప్పిన విషయంలో సందర్భంలో కూడా కొన్ని 100 చెరువులు వచ్చినాయి. కరీంనగర్, వరంగల్. ఆబ్వియస్లీ ఆమ్రపాలి ఇస్ స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె డిజైన్ చేసింది హైడ్రా. ఆమె డిజైన్ హైడ్రా ఇస్తే అది ఎగ్జిక్యూషన్ లో రంగనాథ్ గారు ఉన్నారు, ఇద్దరు సిన్సియర్ ఉన్నారు కాబట్టి 60% న్యాయం జరుగుతుంది. కాకపోతే ఇది మళ్ళీ 2 ఏళ్లలో డిస్ట్రాయ్ అవుతుంది. దీన్ని తీసి పక్కన పడేస్తారు. 3వ సంవత్సరం నుంచి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఇదే భూముల మీద పడతారు. మళ్ళీ 2028కి మళ్ళీ చూసుకోండి, ఖచ్చితంగా ఈ హైడ్రా అనేది ఉండదు. ఇల్లు కూలగొట్టిన భూముల్లో వేరేవాడు ఇల్లు కడతారు. సో ఇక్కడ చూడండి, వాన వరదే హైదరాబాద్లో 2 గంటల పాటు కుండిపోతా, మునిగిన కార్లు, కొట్టుకెళ్లిన బైకులు, గంటల కొద్ది ట్రాఫిక్ జామ్, ప్రజల తిప్పలు, విమానాశ్రయం టెర్మినల్లోకి నీరు, రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షం, నిజామాబాద్ వరదలో ఆర్టీసీ బస్సు, భీమ్గల్లో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం, వేరువేరు చోట్ల పిడుగుబడి 2 మృతి, మరో 2 రోజుల పాటు వర్షాలే. ట్రాఫిక్ పోలీసులు ఆన్లైన్ ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుంచి రోడ్ల మీద కనబడతలేరు, చాలా దగ్గర ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చలాలు కట్టడానికి లేదు, పైసలు లేవు, ఏం లేవు, ఆన్లైన్ అయిపోయింది. మేము ఉండే ఏం చేయాలి, ట్రాఫిక్ క్లియర్ చేయడానికి లేదు. విపరీతమైనటువంటి ట్రాఫిక్, వర్షం పడకపోయినా ట్రాఫిక్, వర్షం పడితే ఇంకా ఘోరం. సో అందరూ ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్ అని చెప్పేసి అది నడుస్తుంది. శాటిలైట్ ఇమేజెస్ త్రూ మానిటరింగ్ అంతా కంట్రోల్ రూమ్ నుంచి, సిసిసిలో కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేసుకొని శాటిలైట్ ఇమేజెస్ లోంచి చూసుకుంటున్నారు వీళ్ళు. శాటిలైట్ వ్యూ, గూగుల్ మ్యాప్స్ వ్యూలో ఇక్కడ వచ్చి క్లియర్ చేయాల్సింది ఎవరు అంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ఉన్న ఇది ఉంటుంది, పైలట్ వెహికల్ ఉంటుంది, దాంతోపాటే అక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. కాకపోతే మనకి కనిపించట్లేదు అంటే ఇదివరకు కన్నా